పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. ఈ కథలో ఎన్ని రకాలు అనేటువంటి విధానం మీద రెండో పాఠం ఇవాళ మనం మొదలెట్టుకుందాం. ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ అనేది ఒక భాగం. మళ్ళీ మనకి ఆ సైన్స్ ఫిక్షన్ అంటే ఏంటి? మామూలుగా జానపద సినిమాల్లో అలాంటి మాయలు మంత్రాలు ఏమన్నా చూపిస్తేనేమో దాన్ని మనం ఫోక్లోర్ అని తోసేస్తామండి. అదే సోషల్ ఫిలిమ్స్కి వచ్చేసరికి సైన్స్ ఫిక్షన్ అంటే ఇప్పుడు ఆదిత్య 369 అది నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక హీరో అక్కడికి వెళ్ళి కృష్ణదేవరాయల సభను చూసి ఆ మనిషి మళ్ళీ ఆ ఎదురుగా కృష్ణదేవరాయలా కూర్చుని అసలు అలాంటి దాంట్లో అదే అక్కడికి వెళ్ళిపోగలరా, ఈ గ్రహం నుంచి ఆ గ్రహానికి వెళ్ళిపోగలరా? సో సైన్స్ ఫిక్షన్ అది. అంటే సైన్స్లో వెళ్ళాడని నువ్వు చెప్తే ఒప్పుకుంటారు తప్ప నిజంగా ఇతను వెళ్ళాడు ఒక విమానం వేసుకుని అక్కడ దాకా వెళ్ళాడంటే నమ్మరండి. సో ఈ సైన్స్ ఫిక్షన్లో మీరు పీకే అనే సినిమా కూడా అమెరికాను చూసి ఉంటారు. ఇవన్నీ కూడా సైన్స్ ఫిక్షన్స్. అంటే మన దేశద్రోహులు ఏదో ఉంటుంది, అన్నగారి సినిమా దుండిపాళ్ళ గారు ఏదో చేస్తాడు, ఎగిరే కారులు ఎగిరిస్తారు, అట్లా ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయండి, సైన్స్ ఫిక్షన్ అనే కేటగిరీలోకి. అలా తర్వాత లీగల్ ఫిలిం అంటే లీగల్ పాయింట్ మీద రాసే సినిమాలండి. మేము సెక్షన్ 100 మీద ధర్మక్షేత్రం రాసాం. అలాగే ఉరిశిక్ష రద్దు మీద అభిలాష సూపర్ హిట్ అయిన సినిమా అది. అది గుర్తెచ్చుకుంటే ఉరిశిక్ష రద్దు చేయాలని పోరాడుతున్నటువంటి ఒక పిల్లాడు తనే ఉరిశిక్షకు గురయ్యేటువంటి ప్రమాదంలో పడిపోయేటువంటి సినిమా అది. న్యాయం కోసం ధర్మచక్రం అని మన వెంకటేష్ బాబు సినిమా, నాగాస్త్రం అని కృష్ణ గారి సినిమా, ఇవన్నీ చాలా ఉన్నాయండి. న్యాయం కావాలి శారద గారు, చిరంజీవి గారు, అలా ఆ న్యాయ శబ్దంతోనే బోల్డన్ని సినిమాలు ఉన్నాయండి, లీగల్ సినిమాలు అవన్నీ కూడా. తర్వాత మసాలా ఫిలిం అని ఇది చెప్పక్కర్లేదండి. మీ దమ్ములు, మన బాలయ్య సినిమాలు, ఇదేంటి డిక్టేటర్ లేకపోతే దేశముదురులు, ఇవన్నీ మసాలా జానర్ అండి. అంటే ఇతను కథను పట్టించుకోవాలా, క్యారెక్టర్లు పట్టించుకోవాలా, నిన్ను ఎంటర్టైన్ చేయదలుచుకున్నాడు, 2 గంటల 15 నిమిషాలు నిన్ను అరెస్ట్ చేసి కూర్చోబెడుతున్నాడు అంతే. వాటిని మసాలా జానర్ అంటామండి మనం దాన్ని. తర్వాత మ్యూజికల్ ఫిలిమ్స్ అండి, ఇవి రేర్గా వస్తూ ఉంటాయండి. అంటే ఏంటి? మ్యూజిక్తో సినిమా తీయటం వేరండి, మ్యూజిక్ కోసం సినిమా తీయటం అండి. అంటే ఆ మ్యూజిక్ కోసం ఏం సినిమా తీశాడైనా శంకరాభరణం అంటే శాస్త్రీయ సంగీతం దెబ్బతింటుంది అని, అక్కడ కూడా శాస్త్రీయ నాట్యం దెబ్బతింటుందని సాగర సంగమం చేస్తే ఇక్కడ శాస్త్రీయ సంగీతం దెబ్బతింటుందని శంకరాభరణం తీశాడు. అలా చాలా మ్యూజికల్ ఫిలిమ్స్ అండి. అంటే మ్యూజిక్కే ప్రాణంగా, పాటే ప్రాణంగా ఉండేటువంటి సినిమాలు కొన్ని ఉంటాయండి. తర్వాత మిస్టరీ అండి. ఈ ఫిలిం అరవింద్ చూసి ఉంటారు మీరు, లేటెస్ట్ ఫిలిమే కాబట్టి. ఓ కౌంతీ అని హిందీలో ఉండేది, ఆమె ఎవరు అని తెలుగులో పెట్టి, అంటే లక్షాధికారి అని అన్నగారి సినిమా మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. అది అంటే మిస్టరీ, ఏం జరిగింది, ఎవరు చంపారు ఏంటో తెలియదు దాంట్లో మనకి, అలా వెళ్తూ ఉంటుంది అనమాట అట్లా. తర్వాత రోడ్డు మూవీస్ అండి, ఇవి చాలా రాశారండి. మీకు క్షణక్షణం రోడ్డు మూవీ, శశిరేఖ పరిణయం రోడ్డు మూవీ, రెడీ రోడ్డు మూవీ, గమ్యం రోడ్డు మూవీ, ఖలేజా రోడ్డు మూవీ, బాంబే టు గోవా అని, మద్రాస్ టు పుదుచ్చేరి అని. అంటే ప్రయాణంలో ప్రేమలో పడవచ్చు, ప్రయాణంలో ఇంకేమైనా జరగవచ్చు. ఆ రోడ్డు సినిమా అంటారండి వాటిని. 1931లో వచ్చింది ఫస్ట్ ఫిలిం రోడ్డు సినిమా. అలా మన రోమన్ హాలిడే కూడా అద్భుతమైన సినిమా అండి. అంటే హాలీవుడ్ సినిమాల్లో మీరు తప్పనిసరిగా నేను చూడాల్సిన సినిమాలు ఏంటంటే రోమన్ హాలిడే ఒకటి, అది రోడ్ ఫిలిం. దాని ఇన్స్పిరేషన్ కొంచెం మన మల్లీశ్వర్లో, తిరుకురం గారి మల్లీశ్వర్లో ఉంటుందండి అది. అలా రోడ్ మూవీస్ తర్వాత రొమాన్స్ చెప్పేదే ఉంది, వర్షం, ఇలా అంటే ప్రేమ కోసం కథ. దేవదాసు అది తాగుపోతే చచ్చిపోయినా అది లవ్ స్టోరీయేనండి, లవ్ ఫెయిల్యూర్ స్టోరీ. ఇప్పుడు మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ జానర్ అన్నారు కదండి, మళ్ళీ దీంట్లోకి వెళ్తున్నారంటే మహానటి జీవితగాథంతో లవ్ స్టోరీ కూడా అంతే. అది ఎందుకని, ఒక మహానటి ఎలా నటించిందనే కథ కాదు కదా తీయబడింది అక్కడ. ఒక సావిత్రి గారు అనే ఆవిడ మద్రాసు వచ్చి తన ఫోటో తీసిన అబ్బాయి ప్రేమలో ఎలా పడింది,
అతనికి పెళ్ళయిందని తెలిసి నాకు ఏం ఇబ్బందులు పడింది, పెళ్లి చేసుకునే ఏం ఇబ్బందులు పడింది, పెళ్ళైనా విడిపోయి ఏం పడింది, ఇవన్నీ కూడా ఒక విషాద ప్రేమ కాదండి. నాకు చెప్పింది అర్థమవుతుంది కదా. ఒకే సినిమాలో ఇతను మహానటి అనేసరికి లవ్ స్టోరీ రాయడండి. బికాజ్ ఆవిడ జీవిత గాథలో ప్రేమ ఒక భాగం అంటాడు, ఆవిడ జీవిత గాథలో ఇంకేవో ఆవిడ చేసినవన్నీ భాగాలు, అంతే తప్ప రాయబడింది దేనికి? ఆవిడ జీవిత చరిత్ర తీయటానికి. సావిత్రి ప్రేమ గాథని తీయలేదుగా. కానీ ఆ అమ్మాయి అందమైన ఆకాశ వీధిలో అందాల జాబిలి అని అందంగా పెట్టింది ఆ పిల్ల పేరు, తను రాసే నవలకి సావిత్రి గారి మీద. ఆవిడ జీవిత గాథకి అంత పేరు పెట్టుకుంది. అలా ఆ తర్వాత స్పోర్ట్స్ ఫిలిమ్స్ అండి. అంటే మార్షల్ ఆర్ట్ వేరు, స్పోర్ట్స్ అంటే క్రీడ. అంటే హాకీ మీద హిందీలో షారుఖ్ ఖాన్ సినిమా చక్ దే, అది చూసుకోండి. అలాగే లగాన్ క్రికెట్ మీద ఉందండి స్పోర్ట్స్. తెలుగులో గురు, గోల్కొండ హై స్కూల్లో క్రికెట్ మీద ఉంటుందండి. లగాన్ హిందీ సినిమా అయితే గోల్కొండ హై స్కూల్ మన తెలుగు సినిమా, ఒక ఆట కోసం తీయబడినటువంటి సినిమా. ఇవన్నీ క్రీడలకు సంబంధించినటువంటి కథ. అంటే మరి ఒక్కడుందనుకోండి, ఒక్కళ్ళు కూడా మరి కబడ్డీ ఉంది కదండి అంటారు. కబడ్డీ అందులో రెండో భాగం, అంతేగాని అది కాదు. మళ్ళీ స్పోర్ట్స్తో రాయాలనుకుంటే నువ్వు భీమిలి కబడ్డీ జట్టు, కబడ్డీ అని కూడా జగపతి బాబు గారు కూడా సినిమా చేసినట్టున్నారు. అట్లా ఈ సినిమాలన్నీ ఉంటాయండి. తర్వాత డిటెక్టివ్ అండ్ స్పై ఫిలిమ్స్ ఈ జానర్ అండి. గూఢచారి 116, గూఢచారి నెంబర్ 1, గూఢచారి 117, డిటెక్టివ్ నారద మన మోహన్ బాబు గారు చేశారు. అలా అంటే డిటెక్టివ్ అంటే కనిపెట్టడం, నేరస్తుడిని కనిపెట్టేటువంటి అది డిటెక్టివ్ పని. అది ఆ తర్వాత టీన్ ఫిలిమ్స్ అంటే 10th క్లాస్, అంటే ఆ చిన్న వయసులో వీళ్ళు ఏం చేస్తారు అనేది మనకి ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి రాసుకునే సినిమాలు. తర్వాత వార్ ఫిల్మ్స్ అండి, యుద్ధం సినిమాలు. అంటే జై జవాను ఎంత ఉంటుందండి, బొబ్బిలి పూలి ఎంత ఉంటుంది, కానీ అది కాదండి. కంచె కొంచెం అంటే వారు కోసం సినిమా. అలాగే నా పేరు సూర్య కూడా వారు ఎక్కువ చూపించలేదు, కానీ ఆ వారు గురించి ఎక్కువ మాట్లాడాడు, అది కాదండి. యుద్ధం జరగాలి. యుద్ధం జరగాలంటే మళ్ళీ ఈ వార్ ఫిల్మ్ 4 జానర్లోనూ ఉంటుందండి. కురుక్షేత్రం తీసుకున్నారనుకోండి, రామాయణం తీసుకున్నాండి, అందులో యుద్ధం ఉంటుంది. మైథలాజికల్లో వార్ ఫిల్మ్ అవుతుంది అది. అలాగే బాహుబలి వార్ ఫిల్మ్ ఉంది. మా రుద్రందేవి హిస్టారికల్ ఫిల్మ్ అయినా అందులో వార్ ఉందండి మళ్ళీ. బట్ దాన్ని ఏం చేస్తాం మనం, హిస్టారికల్లో వార్ అంటే ఒక యుద్ధం జరిగింది. రేపొద్దున సైరా నరసింహారెడ్డి యుద్ధం చేస్తాడు, వార్ ఫిల్మే, కానీ ఆయన జీవిత కాదు మళ్ళీ. సో బయోపిక్ కిందకి వెళ్ళిపోతుంది. అది ముందు లోపల అండర్ కరెంట్గా వారు ఆయన చేసిన పోరాటం ఉంటుందండి. అట్లా ఆ తర్వాత వెస్ట్రన్ సినిమాలండి. దీనికి కూడా ఆద్యుడు మా కృష్ణ గారే, మోసగాళ్ళకు మోసగాడు. ఆ కౌబాయ్ సినిమాల తర్వాత కొదమ సింహం మేము రాసాం చిరంజీవి గారితో. ఆ టక్కర్ దొంగ ఏదో మహేష్ బాబు చేశాడు. వీటిని వెస్ట్రన్ ఫిలిమ్స్, ఆ కౌబాయ్ మనకు లేదు, అందుకని వెస్ట్రన్ ఫిలిం జానర్లో దాన్ని వదిలేస్తామండి. ఆ తర్వాత సైలెంట్ మూవీస్ అంటే మీరు అంటే సంభాషణలు వాళ్ళు పలుకుతారు, మనకు వినపడినటువంటి జానర్ సైలెంట్. సింగీతం శ్రీనివాసరావు తీశాడు కదా పుష్పక విమానం, కమల్ హాసన్ గారితో తీసిన సినిమా, అది సైలెంట్ మూవీ, అదొక విభాగం. అంటే డైలాగులు లేకుండా నువ్వు ఆ సినిమా తీయదలుచుకున్నావు. తర్వాత క్లాసిక్స్ అండి. మళ్ళీ ఈ క్లాసిక్ కూడా ఈ పైనున్న జోనర్లోంచి మళ్ళీ బయటికి తీసుకొస్తారండి. ఇట్ ఈస్ ఏ క్లాసిక్ అన్నారు. సామాన్య సజ్జిత్ రాయ్ సినిమాల్ని క్లాసిక్స్ అన్నారండి. ఇప్పుడు మా భూమి నేను క్లాసిక్ అంటా దాన్ని. అలాగే మహానటి రేపు క్లాసిక్ అవుతుంది చూడండి కొన్నాళ్ళు అయినాక. బయోపిక్లోంచి క్లాసిక్ జానర్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. అంటే ఇట్ ఈస్ ఏ క్లాసికల్ మూవీ ఎక్కువ. ఇలా కాకుండా 36వ వచ్చేసరికండి వన్స్ ఏ థీఫ్, క్రైమ్ అండ్ పనిష్మెంట్ కథలండి. ఇవి కూడా మనకు చాలా ఉన్నాయండి. వన్స్ ఏ థీఫ్ అంటే ఒకప్పుడు దొంగ అంటే అదృష్టవంతులు, మంచి మనిషి, నిండు మనసులు. అన్నగారు ముందు రౌడీలాగా ఉంటాడు, తర్వాత మంచివాడు అవుతాడు. కానీ మళ్ళీ దీనిలోనే తిరగబడేది ఉంటుందండి. ప్యూనిటివ్ ఫిలిం ప్లాట్ డెవలప్మెంట్లో ప్యూనిటివ్ అయిపోతుందండి అది ప్లాట్. ఆ ప్యూనిటివ్ అయినప్పుడు బొబ్బిలి పూలి అంటే దేశాన్ని కాపాడాల్సినటువంటి ఒక సైనికుడు హంతకుడు అయిపోయి ఉరిశిక్షకు గురయ్యాడు. ఇట్ ఈజ్ ప్యూనిటివ్ థాట్. అట్లా అలాగే నేరము శిక్ష అనేది క్రైమ్ అండ్ పనిష్మెంట్ అండి. దీని మీద వంశానికి ఒకటి వచ్చింది, సమరసింహారెడ్డి వచ్చింది, రౌడీ అన్నయ్య వచ్చింది, ఖైదీ బాబాయ్ వచ్చింది. ఇలా కృష్ణ గారు అసలు నాకు తెలిసి ఈవెన్ బెండప్పారావు కూడా క్రైమ్ అండ్ పనిష్మెంట్ అండి. క్రైమ్ అండ్ పనిష్మెంట్ జానర్లో
ఫ్లాప్ అయిన సినిమా నాకు గుర్తులేదు, ఉంటే మీరు గుర్తు చేయండి నాకు, గురుగారు ఈ సినిమా ఫ్లాప్ అయింది అని. అంటే అంత అద్భుతమైన టైప్ ఆఫ్ స్టోరీ అండి అది, క్రైమ్ అండ్ పనిష్మెంట్. ఈవెన్ మీ ఆనంద్ తండ్రి చేసిన నేరానికి కుర్రాడు వచ్చేసాడుగా క్రైమ్ అండ్ పనిష్మెంట్. వంశానికి ఒకళ్ళు తండ్రి చేస్తే వెళ్తాడు, అంతే కదా. సమరసింహారెడ్డిలో ఆయనే నరికేసి వెళ్తాడు. రౌడీ ఇన్స్పెక్టర్లో పొరపాటున బుల్లెట్ వెళ్ళి తగిలి అతను చనిపోతే మధురం పెళ్లి చేయడానికి వెళ్తాడు బాలకృష్ణ. రౌడీ అన్నయ్య అంతే, కృష్ణ గారు నేరం శిక్ష కారుతో గుద్దేసి వాళ్ళ ఫ్యామిలీ కోసం వెళ్తాడు, బాలయ్య గారి సినిమా అది. అట్లా ఇది గొప్ప జానర్ అండి ఇది, దీన్ని మర్చిపోబాకండి. దీన్ని ఇప్పుడు నేను గబగబా ఎందుకు ఒక పాటలాగా మీకు చెప్పేశానంటే, వీటన్నిటినీ మళ్ళీ మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క సినిమా గురించి చెప్పుకుంటే బాగా ఎక్కుతుంది మనకి, ఈ పాయింట్ ఎక్కడెక్కడ ఉంది, జానర్ మారిందా అనేది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇవాళ మనం 36 రకాలుగా ఉన్నటువంటి కథా వస్తువులు కాదండి ఇవి, కథా విధానాలు, కథ టైపులు, కథ రకాలు, ఇలాంటి కథ నువ్వేం కథ తీదలుచుకున్నావు. ఇప్పుడు మనం 36 రకాలు చెప్పుకున్నామండి. ఇవి కాకుండా కొన్ని చిక్ ఫిలిమ్స్ అంటారు హాలీవుడ్లో, అంటే ఒక కామెడీగా ఉండే ఆడవాళ్ళ కోసం ఉన్న లవ్ స్టోరీలని చిక్ ఫిలిమ్స్ అంటారంట. అలాగే ఫిల్మ్ నాయర్స్ అంటారు. ఇవన్నీ మనం తెలుగులో లేవు కాబట్టి నేను మీకు వీటిని చెప్పట్లేదండి. అలాగే గే ఫిలిమ్స్, తెలుగులో గే ఫిల్మ్ తీసే ధైర్యం ఒకళ్ళు ఎవరో హిందీలో తీసినట్టుగా గుర్తు, ఇద్దరు అమ్మాయిలతో, గే కాదు అది లెస్బియన్స్ అలా తీసినట్టు ఉన్నారు. అలాంటి ఫిల్మ్స్ ఉన్నాయండి. అలా మన దాంట్లో లేనివి అవి కల్ట్ ఫిల్మ్ అనేవి కూడా ఉంటాయండి వాళ్ళకి. కల్ట్ ఫిల్మ్ అంటే వాళ్ళ కల్చర్ మీద సినిమా తీయటం, అంటే వెళ్ళిపోయి ఒకళ్ళ కల్చర్, ఇప్పుడు గిరిజనుల దగ్గరికి వెళ్ళి ఒక సినిమా తీయదలుచుకున్నాను, వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా పూజలు చేస్తారు, ఎలా, అది కమర్షియల్ సినిమా అవుతుంది, అది కల్ట్ ఫిల్మ్ అవుతుంది అనమాట. అది అట్లా కొంచెం బద్రీనాథ్లో సగం సేపు కల్ట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది మీకు, మన బన్నీ సినిమా బద్రీనాథ్. అలా ఇప్పుడు మనం చెప్పుకున్నవి కాకుండానండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం ఓ సినిమా అండి. ఇప్పుడు మాకు హింసధ్వని అని ఒక నాటిక ఉంటుంది, మా శివప్రసాద్ రాసింది. అంటే చదువు అంటే ఆ అమ్మాయి మెంటల్ అయిపోతుందండి, చదవలేక పాప. అప్పుడు వాళ్ళ తాత వచ్చి, ఎంతమంది వైద్యం చేయించినా బాగుపడలేదురా ఇది, నేను ఒకసారి మా పల్లెటూరు తీసుకెళ్తాను, ఆ పొలం గట్టు మీద నడిపిస్తారా, ఆ మట్టి వాసనకి దీనికి ఏమన్నా ఆరోగ్యం కుదురుపడుతుందేమో అంటాడండి. క్లాప్స్ థియేటర్లో జనం. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం అయితేనే. నన్ను చలిచేవల ప్రొడ్యూసర్ మొన్న అడిగారు, ఈ సినిమాను నేను రాసిన ఇంకో నాటిక కలిపి తీసి పెడతారా సార్, నేను మళ్ళీ చలిచేవల తర్వాత నిర్మాతగా వచ్చి ఆ సినిమా తీస్తాను అని అడిగాడండి. సో ఎడ్యుకేషన్ కోసం అండి. అలాగే వైద్యం ప్రధానమైనటువంటి, అంటే చూడరు, ఫుల్ వైద్యం మీద సినిమా ఉందండి. ఎక్కడుంది, మన ఠాగూర్లో చూస్తే అప్పుడు ఎంత గొడవలనియో, కొంతమంది డాక్టర్లు ఫోన్లు చేసి తిట్టారు కూడా మమ్మల్ని, ఏంటంటే అందరూ అలా చేస్తారు, నేను చచ్చిపోయిన శవానికి బిల్లులు కట్టిస్తూ ఉంటారు లోపల. అలా ఆ వైద్యం ఇలాంటి పాయింట్లన్నీ మళ్ళీ పక్క వెళ్తూ ఉంటాయండి. బట్ ఇవన్నీ కానీ ముందు మీరు ప్రధానంగా మన తెలుగుకు సంబంధించిన 36 ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి. వాటిల్లో ఏ జానర్లు బాగా ఆడినవి వాటిని పట్టుకోండి. అలా కలిసి ఉందారా ఉందనుకోండి, ఫ్యామిలీ అని టక్కని పట్టేస్తారు మీరు, ప్రేమంటే ఇద్దరు లవ్, అలా ఒక సినిమాకి వెళ్ళగానే ఆ జానర్ ఏంటో మీరు దానిమని పట్టుకుంటూ ఉంటారు. కాబట్టి విద్యార్థులారా, ఇది మీరు కథ రాయటానికి ముందు నీ దగ్గర ఒక వస్తువు ఉంది, ఈ వస్తువుని ఏ జానర్లో రాయాలి. మహానటిని లవ్ స్టోరీగా రాయొచ్చు, బయోపిక్ లాగా రాయొచ్చు కదా. అట్లా దీన్ని నేను ఏ జానర్లో రాయాలి అని ముందు నిర్ణయం తీసుకోవడం కోసం ఈ పాఠం చెప్పాను. మీ అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. సినిమా లైవ్ కాదు, రికార్డెడ్. నాటకం లైవ్. బలగంపూడి సీతయ్య గారు నేను స్క్రీన్ మీద చెప్పాను ఒక డైలాగు, అది మీరు ఏం వేస్తున్నారు నాకు తెలీదు, మా ఇంట్లో కూర్చున్నా నేను, మీరు ఆ తెర మీద ఉన్న గోపాలకృష్ణ చూసి వేస్తున్నారు. అదే డైలాగు నేను స్టేజ్ మీద ఉండి చెప్పినప్పుడు మీరు అలా ఏళ్ళు వేస్తే నాకు బీపీ పెరిగో, నాకు ఆనందం పెరిగిపోయి నా డైలాగ్ మర్చిపోయే ప్రమాదం కూడా. నాటకం అయితే 2 కానీ 3 కానీ లొకేషన్లు రాసుకుంటామండి. ఎందుకంటే నాటకానికి తెర వేయచ్చు, నాటికి తెర వేయకూడదు. ఏకాంకి కానీ తెర ఓపెన్ అయిందంటే
మూసేవారు. కానీ ఈ మధ్య కాలంలో మన నాటకాల షరతుల్లో మనకి ఇప్పుడు చూపించేస్తున్నారు, అందరూ తింటా ఎక్కువ కాఫీలు చూపిస్తారు, పర్వాలేదు అనుకోండి. అతను ఏదో మంచి కోడి తింటున్నాడు అనుకోండి, ఎవడో పరిగెత్తుకొచ్చి కోడి ముక్కలాక్కుంటే ఏం చేస్తాం? అది గ్రూప్ డ్యాన్స్ ఆడియన్స్ అవుతారు తప్ప వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు, గ్రూప్ డ్యాన్స్ ఆర్టిస్టులు అవుతారు తప్ప వాళ్ళు ఆర్టిస్టులు అవ్వలేరండి.